ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ నాగార్జున భార్యగా అక్కినేని ఇంటి కోడలుగా మారిన తర్వాత ఆమె 25 సంవత్సరాల క్రితం స్థాపించిన బ్లూ క్రాస్ ఈరోజు ఒక ఉద్యమంగా మారి జీవకారుణ్యానికి చిరునామాగా మారడం వెనక అమల సమర్థత కృషి ఎంతో ఉంది. గత 25 సంవత్సరాలుగా దాదాపు 4 లక్షలకు పైగా జంతువులకు వ్యాధుల నివారణ చేయించడంలో, దాదాపు 1 లక్షకు పైగా వీధి కుక్కలకు సంతానం కలగకుండా శస్త్రచికిత్సలు చేయించడంలో అమల చూపించిన చొరవ ఆమెకు ఎన్నో గౌరవాలను తెచ్చిపెట్టింది. తన ఇంటిలో తన కుటుంబ సభ్యులతో పాటుగా 9 కుక్కలను పెంచుతున్న అమల తన బ్లూ క్రాస్ సంస్థ గురించి అనేక విషయాలను చెబుతూ నాగ చైతన్య అఖిల్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు చైతు అఖిల్ల మధ్య ఎటువంటి తేడా లేదని, వాళ్ళు నటించే సినిమాలోని నటనలో తనకు ఎప్పుడు పొరపాట్లు కనిపించవని, అయితే నాగార్జున మాత్రం వారిద్దరి నటన గురించి నిరంతరం శ్రద్ధ పడటమే కాకుండా వాళ్ళకి నిరంతరం గైడెన్స్ ఇస్తున్న విషయాన్ని బయటపెట్టింది. తనకు సినిమాలు చేయాలన్న కోరిక ఉన్నా తన వయసుకు తగ్గ పాత్రలను ఆఫర్ చేసే దర్శకులు చాలా అరుదుగా ఉన్నారంటూ సరైన పాత్రలు తెలుగు సినిమాల్లో ఉండటం లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేసింది అమల. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తనకు ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టమని చెప్తూ, తాను ధ్యానం చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనేక సమస్యలకు పరిష్కారాలు లభించాయని చెప్తోంది ఒకనాటి ఐరిష్ బ్యూటీ. ఈ స్థాయికి రావడం వెనక తన తల్లి స్ఫూర్తి అని చెప్తూ, తన తల్లి ఐరిష్ లేడీ అయిన ఆమె మంచి కవిత్రి, రచయిత్రి కావడంతో ఆమె స్వతంత్ర వ్యక్తిత్వం తనపై ఎంతో ప్రభావాన్ని చూపించింది అని చెబుతోంది అమల. ఆశ్రమాల గురువుల దగ్గరికి వెళ్లడం వల్ల ప్రశాంతత రాదని, మనకు నచ్చిన ఆలయాల్లో కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడిపిన దాని ప్రభావం మన అందం, ఆరోగ్యంపై ఉంటుంది అంటూ, తాను పూర్తిగా శాకాహారిగా మారిపోవడమే కాకుండా నాగార్జునను కూడా పూర్తిగా మార్చేసిన అమల తనకు కొత్తగా లభించిన అత్తగారి పదవి గురించి ఎదురు చూస్తున్నానంటూ చైతు సమంతల పెళ్లి గురించి ఎదురు చూస్తున్న విషయాన్ని బయటపెట్టింది అమల. అఖిల్ చైతులపై అమల చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి.